అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు మన సనాతన ధర్మాన్ని ఎన్నో రకాలుగా మనం పాటించాలి. పిల్లలు దాన్ని ఆచరిస్తే వచ్చే లాభాలేంటి, మన ధర్మం వల్ల మనం మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఆయన ఎన్ని రకాలుగా కష్ట నష్టాలు కోర్చి మనలందరినీ తండ్రిలా కాస్తున్నారో ఈ యుద్ధ సమయంలో మనకు బయటపడింది. అటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తిని మనందరం పిఎంగా ఉన్నారు. ఆయన మన గౌరవిస్తున్నాం ఆయన్ని మనం. ఇటువంటి సమయంలో ఆయన రాముడికి పరమ భక్తుడు. నేను అంతకన్నా అందరం పెద్ద భక్తులం. రాముడు అంటే మనవాడు, మన రామయ్య బాటలో నడవాలి, మన సీతమ్మ మాటనే తలవాలి అని చెప్తూ ఉంటాం కదా, జై శ్రీరామ్ అంటూ ఉంటాం మనం. ఇటువంటి సమయంలో ఒక చాలా బాధాకరమైన విషయం కొంచెం నా మనసును వచ్చుకుందండి. నిన్న కనిపించింది నాకు. ఈరోజు నేను ఆ పోస్ట్ కూడా చూశాను. అది రీల్లో చూశాక నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? అసలు సనాతన ధర్మాన్ని ఆచరించలేదు మానే. దువ్వాడ మాధుర దివ్వెల మాధుర ఆవిడ ఎవరో ఉందండి. ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ నీకు ఎప్పుడు వార్తల్లో ఉండాలంటే ఏదైనా ఇంకేమైనా చేయమ్మా. రాముడి మీద రామాయణం పైన ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చీర కట్టుకుంటావా? రామాయణం అంతా రాసి రామాయణంలో రాముడి ఫోటోలు అవన్నీ విగ్రహాలు అవన్నీ నీ కింద అక్కడ నీ కాళ్ళ కింద వచ్చేటట్టు చేస్తావా? సిగ్గుందా ఏమన్నా కొంచెమన్నా? రామాయణం అంటే ఏమనుకున్నావు? అంత మనందరికీ అంటే మహోత్కృష్టమైన గ్రంథం అది. నువ్వు చదువు, పూజించు, పువ్వేయి ఒకటి. అవసరమైతే బ్లౌజుల మీద వేసుకుంటేనే చాలామంది తిడతారు. అలాంటిది మీరు రామాయణాన్ని అంతా కూడా చీరంతా అది ఒక ట్రెండ్ చేద్దాం అనుకుంటే, రామాయణం మీద భక్తి ఉంటే రోజు చదువు, లేకపోతే ఒక మాట చెప్పు ప్రతి ఒక్కరికి. నేను చీర కట్టుకొని దాన్ని అవమానిస్తానంటే ఎట్లా? రామాయణాన్ని కాళ్ళ కింద తొక్కుతావు మనం. నువ్వు కూర్చున్నప్పుడు నీ కింద నలగదా? అలాగే నువ్వు కూర్చున్నప్పుడు నీ కాళ్ళ కింద కాళ్ళు చెంగుల కింద పడతా. ఇంకొక మాట అంటాను, ఆడవాళ్ళకి కొన్ని 3 రోజులు 4 రోజులు మనం చాలా ఏది ముట్టుకోం. కర్మకాలి ఆ చీరలో ఉన్నప్పుడు ఏదో దరిద్రంగా ఏదో జరిగితే నువ్వు అవమానించినట్టు కాదా? అంటే ఆ టైంలో మనం ముట్టుకుంటామా? నీకేమైనా అన్నీ ముందే తెలుస్తాయా? ఈరోజు కట్టుకోవాలని కట్టుకోకూడదని, లేదా వెళ్ళినప్పుడు ఏదైనా అశుద్ధం ఏదో మీద పడుతుంది, లేదా ఏ కర్మకాలి ఎవరికో ఏదో అయ్యి ఆ బ్లడ్ ఇక్కడ చిలుకుతుంది. మనం ఏదో అనుకుంటాం, చాలా అనుకుంటాం. కొన్ని జరగకూడదు చెప్పలేను, నా మాట నోటికి రావట్లేదు. ఇవన్నీ కూడా ఎంత అవమానం చేసినట్టు రామాయణాన్ని ఇష్టం అయితే ప్రేమించండి, ఆచరించండి, ధర్మాన్ని ధర్మంగా చూడండి. అంతేగాని ఆచర ధర్మ అన్నారు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా చీరల్లో పెట్టుకుంటా, నా ఒంటి నిండా రాముడిని వేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ వేసి తొక్కుతా, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటా, ఆంజనేయ స్వామి, రాముడు, సీతామాత అందరూ ఇట్లా నేను చీర వెనక ముందు కుట్టించుకుంటా అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. మీ మీద కేసు కూడా అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అవ్వకూడదు? మా మనోభావాలు దెబ్బతీసే విధంగా రామాయణాన్ని కించపరిస్తే మేము ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటాం, వదిలేదే లేదు. ప్రతి రామ భక్తుడు దీన్ని ఖండించాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా. ఇంకొక విషయం, నారా చంద్రబాబు నాయుడు గారు కోడలు నారా బ్రాహ్మణి గారు కూడా ఈ చీర ఏదో కట్టుకున్నట్టుగా తెలిసింది. మీరు చంద్రబాబు నాయుడు గారు, మీ కోడలు బ్రాహ్మణి గారు, మీరందరూ కలిసి చేయాల్సింది ప్రజలకు మంచి. రామాయణాన్ని కించపరిచి ఎవరో రాసిస్తే అది చీరలుగా కట్టుకోవడానికి అవన్నీ చేయడానికి కాదండి. మీరు కూడా చేశారు కాబట్టి మీ ఇద్దరు ముందు ఈ విషయం గురించి క్షమార్పణ కోరాలి. ప్రజల్ని కోరాలి, రామభక్తుల్ని కోరాలి. నారా బ్రాహ్మణి గారు కట్టుకున్నారని ఒకటి నేను చూశాను. ఈ దువ్వెల మాదిరి అయితే రీల్ చూశాను డైరెక్ట్గా. ఈ దువ్వాడ అయినా దివ్వులైనా మాకు అనవసరం అమ్మ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ వాడి నుంచి వచ్చా వాడికి వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా. రాముడితో పెట్టుకున్నాడు, ఇంతవరకు బతికి బట్ట కట్టినట్లేరు. నేను మాత్రం చెప్తున్నా, చాలా బాధగా ఉంది. ఇలాంటివన్నీ చూసి నా కర్మకాలి నా కళ్ళలోనే పడతారు వీళ్ళంతా. అదెందుకో నాకు తెలియదు. నా ఎదురుగా కనిపిస్తారు, నేనేం ఉండలేను. రాముడి గురించి ఏదైనా వస్తే నేను వెంటనే పట్టుకుంటా. తప్పు చేశారండి, మీరు చాలా తప్పు చేశారు. మిమ్మల్ని మీరు వీలుంటే ఆ చీర ఇంకెప్పుడు కట్టుకోకుండా, ఇంకెవరికి స్ప్రెడ్ చేయకుండా క్షమార్పణ చెప్తూ వీడియో పెడితే సంతోషం. లేదా యాక్షన్ తీసుకోవడం మాత్రం వదలం. అంతే. జై శ్రీరామ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.